వచ్చి దేవదాసయ్య గారు నిలువెత్తు మనిషి కూడా గడగడలాడిపోయే పరిస్థితి దాపరించినప్పుడు చూడండి, ఆ ఎత్తైన ఆ అటవీ మార్గంలో ఎత్తైన చెట్లన్నీ వంగి దైవజనుని మీద పడిపోయేటంత ఆపద సృష్టించినప్పుడు దైవజనులు అంటారు, ప్రభువా ఏంటి నాయనా, ఏ దారి కనపడతావు, మోసకరమైన మార్గాలే కాదు చెప్పండి ఒకసారి, మానవనాథ. ఈ పాలు అబ్బాయి చెప్పాలి, మానవనాథ. దేవదాసయ్య గారికి ఎలాంటి ఆపదలు వచ్చినాయి, మనకు ఎలాంటివి వస్తున్నాయి చెప్పండి. ఆ బదలే అని మనం వాడుతున్నాం. మనకు వచ్చి దైవజనులకు వచ్చి నాకు సరిగ్గా అనుకోలేదు అమ్మా. మనలో చెప్పాలి, మనకు దైవజనులకు వచ్చి ఘోరమైన ఆపదలు వస్తాయి. చూడండి, విశ్వాసులకు వచ్చేవి ఆపదలు స్ట్రాంగ్ గా, ఘోరమైన ఆపదలు స్ట్రాంగ్ గా. అంత మహానుభావుడు ముఖాముఖిగా ప్రభువును చూసే దేవదాసయ్య గారు అంటున్నారు, ఘోరాపదలు చేరి చూసారా, ఘోరమైన ఆపదలు చిక్కుకున్నారు. ఇంకేమంటున్నారు తెలిసిన, అడవిలో అడవులు ఏమున్నాయి అమ్మ, అడవులు ఏమున్నాయి, కుందేళ్ళు, కోడిపెట్టో, కుక్కో, చెప్పండి. ఇలాంటి సాధు జంతువులు ఉంటాయా, జీలు, ఎద్దులు, ఏమండి నేమలో లేళ్ళు, దుప్పులు ఉంటాయా? ఏమండి మాట్లాడాలి మీరు, ఏముంటాయి అడవుల్లో? అడవుల్లో ఏముంటాయి? క్రూరముగా ఉంటాయి, క్రూరముగా ఉంటాయి. అందుకే దైవజనులు అంటారు, ఒక ప్రకటన ఘోరమైన ఆపద, రెండోది చెప్పండి అడవిలో పడి, చెప్పండి అడవిలో పడి అడిగిపోతున్నారు. ఇంకో చరణం అంటారు, గుండె జారిపోయాక, గుండెగా జారిపోయిందంట, అదిరిపోతుందంట గుండె. సైతాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు దేవదాసయ్య గారు. అలాంటి దైవజనులు ఏమంటున్నారా, జబు మరలా ఏంటి, మీరు ఎవరికైనా ఆస్తమా ఉందా, ఉపసం ఉందా, మబ్బులు వేసి ఆకాశం అంట. మన సాల్లో ఒక ఆవిడ వస్తారు, మన సంఘాల్లో సంఘ పెద్ద, లేడీ సంఘ పెద్ద, మబ్బులు వేసి ఏంటి ఆవిడే, నా గుండెకి లటక మాట ఉంటాయి, ఆవిడ బాగా ఉంటుంది, నా గుండె చేరిపోతాడు, నాయకుడు సావోగా నువ్వు గుండె వెళ్తుందేమో అనుకుంటాను నేను. ఏంటంటే గుంపులు వస్తుంది, అలా 5 నిమిషాలు ఉండిపోయినట్టు ఉంటుంది. ఆ టైంలో మాట్లాడించకూడదు, కనీసం మరణాలు కూడా చెప్పకూడదు. చెప్పామా మధ్యలో ఇరిగిపోద్దు, తెలవదు. అంచేత చాలా కంగారుగా ఉంటుంది. దీనివల్ల దేవదాసయ్య గారు కూడా ఉపసూయాలు ఉన్నాయి. వర్షంలో సొంపలు తడిసిపోయేసరికి జబ్బు ఏమైపోయింది, ముదిరిపోయి గుండెగా జారిపోతుంది. చూసారా, నీ గుండె జారగొట్టే బాధ నీకు ఎప్పుడన్నా వచ్చిందా? నీకు ఘోరమైన ఆపద ఎప్పుడన్నా వచ్చిందా? నేను మరణం కొట్టేసి దర్దలాడించే శ్రమ నీకు ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చినా నువ్వు తట్టుకోగలిగిందే దేవుడు నీకు పంపుతాడు. అందుకనే కానీ అలాంటి శ్రమలు వచ్చిన దైవజనులు ప్రభువుని ఏంటి నాయన అంటే, ప్రభు అంటారు
నీకు తోడై ఉంటే నీ మనని ఆడించి ఏమన్నారు దేవదాసు? భయపడకు, నేను నీకు ఇంకేం చాలా. దావీదుతో కూడా ఏమన్నాడు? ఏమని? నా దుడ్డు కదా పైన ఉన్నవాడు చెప్పాలి, నా దుడ్డు కాదు, నా దండను నిన్న చెప్పండి, నన్ను ఆదరించు. మరొక ఎప్పుడన్నా దేవుని వాక్యంతో నీ కష్టం వచ్చినప్పుడు ఆదరణ పొందుతున్నావా? నీ కష్టం పెరిగినప్పుడు వాక్యం అనే దండంలో నిన్ను నీవు ఆదరించుకుంటున్నావా? తోమగా ఆదరించుకోనందువల్లే అవిశ్వాసిగా మారిపోయాడు అన్నమాట. అందుకనే దేవుని పిల్లలరా మనం గమనించాలి, వాక్యంతో మనలను మనం ఆదరించుకోవాలి. వాక్యం ఎందుకంటే మనం ఆదరించడానికి వాక్యము చేత మనలను మనం ఏం చేసుకోవాలి? బాబు ఆదరించబడాలి, ఆదరించుకోవాలి. నువ్వు అలా ట్రై చేయడం మొదలు పెడితే, అలా నువ్వు ప్రయత్నించడానికి మొదలు పెడితే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు కలగ చేసుకుని ఏం చేస్తాడంట? యెషయా గ్రంథంలో ఒక మాట, యెషయా గ్రంథంలో ఉన్న మాటల్లో ఒక మాట 66:13 త్వరగా చదవాలి. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించాను. నువ్వు ఆదరణ కొరకు ప్రయత్నం చేస్తే ఒకరి తల్లి బిడ్డను చేర్చుకునేలా ఆదరిస్తూ ఉండదో అలా ఆదరిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ తోమ విశ్వాస భ్రష్టత్వంలోనికి దిగజారిపోయాడు, అయితే అపనమ్మకస్తుడిగా మారిపోయాడు. అందుకని దావీదు మహారాజు చెప్తాడు, నమ్ముట, దేవుని నమ్ముట ఎంత అవసరమో త్వరగా చదువుదాం. కీర్తన 44, ఇర్మియా 17:7లో రెండు మాటలు మనకు, రెండు వచనాలైనా ఒకే మాట మనకు కనిపిస్తుంది. కీర్తన 44, ఇర్మియా 17:7 యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. గమనించాలి, ఎవరన్నా చెప్పాలి, ఎవరిని? యెహోవాను నమ్ముకున్నవాడు. అందరూ చెప్పండి ఒకసారి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మళ్ళీ పెట్టి చెప్పాలి. తోమగారికి ముందు నమ్మాడు, కష్టం రానంత వరకు నమ్మాడు, కష్టం వచ్చిన తర్వాత నమ్మకంలో నుంచి దిగజారిపోయాడు అన్నమాట. ప్రభువును ప్రియులారా, ఎందుకు నమ్మాలి అంటే ఆయన మాట నమ్మదగినది. దేవుని మాట. తిమోతి 2:11, తీతు 3:8, విలాప వాక్యాలు 3:23 ఆయన మాట నమ్మదగినది. రెండవది ఆయన వాక్యము నమ్మదగినది. 1 తిమోతి 1:15 ప్రియులారా, ఆయన వాగ్దానము నమ్మదగినది. హెబ్రీ 10:23 తరువాత ఆయన ఆజ్ఞలు నమ్మదగినది. 119 దావీదు కీర్తన 86 చూడండి, ఆయన మాట నమ్మదగినది. నెక్స్ట్ ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన వాగ్దానం నమ్మదగినది. నాలుగోది ఆయన ఆజ్ఞలు నమ్మదగినది. చివరిగా మనం చెప్పుకోవాలంటే ఆయనే నమ్మదగినవాడు. ద్వితీయోపదేశకాండం 7:9 రోమా 3:3, 1 కొరింథీ 10:13, 2 తెస్సలోని పత్రిక 3:3 దేవుడు నమ్మదగినవాడు. అయితే ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడు? విలాప వాక్యాల గ్రంథము ప్రభునందు ప్రియులారా ఆయన చెప్తాడు ఏమని? ఎంతైనా నమ్మదగిన వాడు అని. చూడండి, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని చెప్పి ఆయన చెప్పుకొస్తాడు. సరే ప్రియులారా, మరి ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు? నమ్మవలసిన ప్రభువును ప్రక్కన పెట్టి ఇస్కరియోతు యోధ ధనమును
దేన్ని నమ్ముతున్నారు చెప్పండి, దేన్ని నమ్ముతున్నారు? సామెతలు 11:28, కీర్తన 52:7. సామెతలు 11:28 చదవండి ఒకసారి. సామెతలు 11:28. ధనమును నమ్ముకున్నవాడు చెప్పండి ఏమవుతాడు? ధనమును నమ్ముకొని పడ్డాను. దేన్ని నమ్మి? దేన్ని నమ్ముకొని? దేవుని నమ్మాలా, ధనాన్ని నమ్మాలా? మీరు మాట్లాడాలి. 11 మంది శిష్యులు ప్రభువు నమ్మారు. అందులో ఒక ఆయన చెప్పండి, అందులో చూడండి, మీకు అమ్మ లెంటు దినాల్లో ఒక మాట చెప్పాను, మీకు ఎవరికన్నా గుర్తుందో లేదో. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు, శిష్యులందరూ ఉన్నప్పుడు, ప్రజల సమూహాలన్నీ ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధ అనేవాడంట, ఈసమే పరమాత్మ, ఈసమే పరమాత్మ అని వాడంట. చూడండి, కైఫా దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఇస్కరియోతు యోధ ఏమని ఊరు చెప్పండి? ఏమా ఎవరికి గుర్తులేదా? పైసామే పరమాత్మ. ఇక్కడ ఏమని వాడు? ఈసామే పరమాత్మ. అక్కడ ఏమని వాడు? ఇలా చూడాలి, యథార్థవంతుడా దేని అన్నాడు? ప్రభు దగ్గరికి వస్తే చూడండి, ప్రభు దగ్గరికి వస్తే ఈసామే పరమాత్మ అనేవాడు. ప్రజల లోకంలోకి వెళితే పైసామే పరమాత్మ. ఆదివారం వాడేమో ఈసామే పరమాత్మ అని, సోమవారం నుంచి శనివారం దాకా చెప్పండి పైసామే పరమాత్మ అన్నావంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే ధనమును నమ్మి దేవుని పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి ధనాన్ని నమ్మితే అలాంటి పాడైపోతారంటండి. పాడు చేస్తుంది. ఎవరు పాడు చేస్తారు? ధనం పాడు చేస్తుంది. కాబట్టి ఇస్కరియోతు ఉరి వేసుకుని చనిపోయి నడుము బ్రద్దలై ప్రేగులన్నీ నేల మీద పడిపోయే ఘోరమైన హీనమైన చావు, ఘోరమైన హీనమైన చావు చచ్చాడంటే దేన్ని నమ్మి చెప్పాలి? దేన్ని నమ్మి? ధనాన్ని నమ్మి. అందుకే దేవుని నమ్ముదామా, ధనాన్ని నమ్ముదామా? ఏమో నేను అడిగినాను సేపు నాకు నేను చెప్పినది చెప్పను. బయటికి వెళ్ళాలని మీకు కూడా వస్తానండి. అమ్మా మీ ఫ్రెండ్స్ ఎవరో, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏంటేంటో నాకు ఏమన్నా తెలుస్తుంది ఏంటి వింటున్నారా? చూడండి, మరి గమనించండి, ధనమును నమ్ముదామా, దేవుని నమ్ముదామా? చూడండి, వెనకడలో బాగుండేది, ధనమును నమ్మి తండ్రిని మరచి దినదినము జీవించెదవా, తండ్రిని మరచి జీవించే అంటే అన్నాళ్ళు ఎలా బతుకుతామని దాని అర్థం. నువ్వు తండ్రి రోజులు పెట్టేసి నీ మనసు నమ్ముకుని తండ్రి రోజులు పెట్టేసి అన్నాళ్ళు బతుకుతావు. ఇస్కరియోతు యోధ చేసిన పొరపాటు ఇదే. ఎవరు మొదలు పెట్టేశాడు? 8 రోజులు ఎంత గ్యాపో, 8 రోజులు ఎంత దారుణం జరిగిపోయిందో చూడండి. ప్రభు చేత శబాష్ అనిపించుకున్న ఇస్కరియోతు తోమ, దిదుమానబడిన తోమ, ప్రభు చేత శబాష్ అనిపించుకున్నవాడు ఈవేళ 2 మాటలు, 2 ప్రియుల మాటలు, హెచ్చరిక, వారిని ఇప్పించుకున్నాడు అన్నమాట. ఒకేసారి డబవారిని ఇచ్చాడు ప్రభు. మొట్టమొదటి ఏమన్నాడు? అవిశ్వాసిని కాక. 8 రోజులకి అవిశ్వాసులు అయిపోతారు. 8 రోజులంతలా 8 క్షణాలు చాలు. ఏమండి, అవిశ్వాసంలో దిగజారిపోతే చూడండి, అవిశ్వాసంలో దిగజారిపోవడం అంటే వినాలా, ముందు విశ్వాసంలో నుండి తొలగిపోవడం. ఎందులో నుండి? విశ్వాసంలో నుండి తొలగిపోతే నానా భావాలతో తమను తాము బాధ పెట్టుకుంటారు.
కాబట్టి ప్రియులారా, అవిశ్వాసిగా మారిపోయాడు, విశ్వాసంలో తొలగిపోయాడు, అవిశ్వాసిగా మారిపోయాడు. ఇలాంటి కాలంలో ప్రభునందు ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే, మనం తలంచినట్లయితే, చాలా మంది అనేవారు, మనం కూడా మీ నాన్నగారు చనిపోయాడు, ఇక మీ పని అవుట్, రాజమండ్రిలో ఇక మీ పని అవుట్, ఏపటి గ్రామాలలో మీ సంఘాలన్నీ ఎవడో ఒకడో ఎగరేసుకుపోతాడు. ఒక పెద్దవాడు ఉండేది అన్నమాట, ఛాలెంజ్ చేసింది నాతో, మీ నాన్న తెచ్చాడంటే ఆ కాలువ దాటి యువతలకు రానివ్వరా నిన్ను అనేది మాకున్న చనువును బట్టి. కాలువ దాటి యువతలకి పుష్పమ్మ గారికి బాగా తెలుసు. ఆ కాలువ రోడ్డు కాలువ దాటి రానివ్వరా, నువ్వు రానిచ్చింది నేనే రాను, ఆయన చచ్చిపోయాడంటే అంతలో నేను ఆడేస్తాను, నువ్వు రానిచ్చింది గోడి నేనే రాను. నీ ఆడదాన్ని నీకు ఎంత రోషం ఉంటే నాకెంత రోషం. ఈ గుడికి స్థలం ఇచ్చినాను నువ్వు కాబట్టి నాకు ఇచ్చేవాడి సుదర్శనాలయ్య గారు నువ్వు ఇచ్చుకున్నావు, నాకు కాదు. నా గుళ్ళు, నా సేవ, నా సంఘాలు దేవుడు నాకు ఇచ్చాడు. కానీ నువ్వు రానివ్వడం కాదు, నేనే రాను. అలా నాతో సేవలన్నీ చేసుకున్నా ఆ గనులో ఏమైంది తెలుసా, ఆ ఒక్కడికి 16 ఎకరాలు ఆస్తుందమ్మా. అంత గనురాలు, మంచి క్లాసికల్ పొలాలు. ఇప్పుడు పిల్లలందరూ ఆ గుడిలో అడుగు పెట్టడానికి అవకాశం లేనట్టు వారిగా అయిపోయారు. చెట్టు పొగలో పొట్ట పొగలో అన్నట్టుగా. మీకు కోపం వస్తే అడుచుకోండి. దైవజనుల మీదనే ఇష్టానుసారంగా నోరున్న పడిపోకటే నెమ్మదిగా టైం చూసి ఏం చేస్తాడు, మొత్తుతాడు. ఎవరో చెప్పండి, ఎవరో? పార్టీ గారు అంటే బాగా చదువు, అమ్మగారు అంటే బాగా చదువు, చదువు తీసుకోవద్దని మేము రేపు వద్దని నువ్వు అంటే నాకు చాలా చదువు అని దేవుడు ఏం చేస్తాడు, ఆడిస్తాడన్నమాట. తట్టుకోలేవు. ఎవరు పంపించే శిక్ష? అందులో కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. అయ్యగారు అన్న దైవజనులని నోరదుపులో పెట్టుకుని మాట్లాడని ఓ పెద్దవాడికి ఈ వారంలో సలహా చెప్తుందన్నమాట. దేవుడి పిల్లరా, ఎందుకంటే మనం గమనించాలి. దేవుడి పిల్లరా, ఈవేళ అదే దేవాలయంలో సుదర్శనరావు అయ్యగారు ప్రభువు పిలుపు అందుకొని 21 సంవత్సరం అయింది. ఏమండి, నేను అభిషేకం పొంది 25 సంవత్సరాలు. నాకు ఈవేళ నేను బాధ్యులై సెలవు జూబ్లీ అమ్మ. నాకు ఈవేళ విన్నారా, మొన్న జరిగిందేమో సెమి జూబ్లీని, ఈవేళ సెలవు జూబ్లీ ఏం తీసుకుంటాం. పెద్ద ఆయన ప్రభు పిలుపు అందుకున్న రోజు, ఆయన చనిపోయి 21 సంవత్సరం. నేను బాధ్యులయ్యి అమ్మా, నేను బాధ్యులై 27. సరే, ఇంక అన్ని జూబ్లీలు ఈ సంవత్సరం మనకి పెళ్లి జూబ్లీ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఏమో జన్మదినం జూబ్లీ వచ్చింది, పెళ్లి జూబ్లీ వచ్చింది. చెప్పండి నెక్స్ట్ మాట్లాడేటమ్మా. మొన్న కదా అయింది, నేను చదవలేదా? చెప్పండి. సెమి జూబ్లీ వచ్చింది, చూడలేము. ఈవేళ మీరు ముందు వచ్చింది ప్రార్థన చేయండి. ఎవరి కోసం చెప్పండి, ఎవరి కోసం? నేను మాట్లాడినప్పుడు 96 మంది ఉండేవారు నాకు సంఘాలు. అన్ని ఊళ్ళో ఉన్న జనాలు కలిపితే 96 మంది ఉండేవారు. దేవుడి పిల్లలందరూ ఈవేళ దేవుడు మరో 1 నెలలో మనం సంస్కారాలు ఇవ్వాలంటే ఇంచుమించు 4000 మంది కన్నా ఈవేళ సంస్కారాలు ఇవ్వాల్సిన, అంటే మన సంఘాలని కలిపి 4000 మంది కన్నా సంస్కారాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే దేవుడు ఈ పనిని వృద్ధి చేశాడా, అణిచేశాడా? చూడండి, సుదర్శనరావు అయ్యగారితోటే మీ వెలుగైపోయింది, సుదర్శనరావు అయ్యగారితోటే మీ కడపోయింది. రాజమండ్రి కూడా ఎవడొస్తాడు? ఆ పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి వస్తారు. ఆ పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ వేరు, ఆయన తీరు వేరు, ఆయన విశ్వాసం వేరు, ఆయన లెక్కే వేరు. ఎవరో రాజమండ్రి వెలుగు ఆరిపోయినట్టే అన్నదన్నమాట ఒక గరుగారు. ఆ వెలుగు ఆరిపోకుండా ఎంతకాలం వరకు వచ్చామమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలు వెలుగులాగా లేదు. ఇప్పుడు రాజమండ్రి వెలుగు మహా గొప్ప వెలుగు. చూసారా, దేవుడు అంతకంతకు ఏం చేశాడు? ప్రకాశింపజేశాడు అన్నమాట మన మహాసభ వెలుగు. దేవుని పిల్లరా, అభిషేకం
ఒడిదుడుకులు వచ్చినా, నిన్ను పొరంలో తీసే మాటలు నీకు వినబడినా, నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసంలో నుండి తొలగకూడదు, నమ్మకంలో నుండి సడలకూడదు. కార్గిల్ యుద్ధం జరుగుతుంది. మా పెద్ద నాన్నగారు అల్లుడు అందులో ఒక సైనికుడు. ఈయన కూడా మరి సిగ్నలింగ్ వ్యవస్థలో ఉండేవాడు. ప్రియులారా, ఇలాంటి సమయంలో వీళ్ళతో పాటు వెళ్ళిన బృందాలు ఒక్కొక్కటి కార్గిల్ కొండ, యువతలేమో మనవాళ్ళు ఉన్నారు, అవతలేమో ముష్కలు పాకిస్తానీలు ఉన్నారన్నమాట. ప్రియులారా, ఈ కొండ ఆవిడెక్కితే వాళ్ళ పైన ఉండిపోయారు, మనవాళ్ళు కింద ఉండిపోయారు. వెళ్ళాలి, వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళంతా స్పష్టంగా కనబడుతున్నారు, ఎక్కువ కాల్చి పాడేస్తున్నారు. ఏం చేయాలా? అందుచేత వీళ్ళు చూడండి, కార్గిల్ కొండ అనేది చూడండి, కాశ్మీర్లో ఉన్న కొండ చాలా భాగం మరి అది పాకిస్తాన్ అనుకూలంగా ఉండదు అన్నమాట. వాళ్ళు సులువుగా ఎక్కగలుగుతున్నారు, పైకి వచ్చేస్తున్నారు. వీళ్ళు ఆలోచించారు, సరే ఏం చేద్దామా అని చెప్పేసి, బతికితే బతుకుతాం, చనిపోతే చచ్చిపోదాం దేశం కోసం అని చెప్పి రాత్రి కాడ పగల కాడ యుద్ధంలో ఎక్కువ భాగం పని జరిగేది ఎప్పుడు అంటే రాత్రి కాడ ఆ మంచు కొండలను దూర్పించుకుంటూ బ్రిడ్జీలు కట్టుకుంటూ మొత్తానికి ఎలాగైతే కొండ శిఖరానికి తెల్లవారేసరికి చేరుకున్నారు. అల్లు అలిసిపోయి నిద్రపోతున్నారంట ఆ బంకర్స్ లో. అంతే, మన వాళ్ళు ఎక్కేశారు శిఖరం. కొన్ని బొందాలను పైకి పంపారు, వీళ్ళు నెక్స్ట్ వెళ్ళి ఏం చేశారంటే 7వ శిఖరం మీద ఎక్కేసరికి పై నుండి వీళ్ళని కాల్చడం మొదలు పెట్టారు. మనవాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. చివరికి మనవాళ్ళు కొంతమంది చచ్చిపోయినా, వీడు చాలా బలమైనవాడు, వీడు చాలా నమ్మకమైన వాడు, ఎత్తులు పై ఎత్తులు వేయడము తిట్ట అనుకున్నవాడు చచ్చిపోయినా సరే వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి. విన్నారా? నీకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయినా విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి, నమ్మకంలో మొదటి రకంలో నిలబడాలి. దేవుడు బిడ్డలారా, అంతేగాని అవిశ్వాసులను హత్తుకుని, అవిశ్వాసులు మాటలు బొర్రకెక్కించుకొని, అవిశ్వాసులు చూడండి చెప్పే సలహాలు పాటిస్తూ, అవిశ్వాసులు ఆలోచనలన్నీ నీ ఆలోచనలో పెట్టుకుంటే అవిశ్వాసులతో హత్య ఉండదు. అది నీకెంతో అపాయం. నీకు ఎవరు సైతాన్ని చేయడం అపాయం, నీకు నువ్వే చేసుకుంటున్నావు అన్నమాట. ఎవరితో జన చేస్తే అవిశ్వాసులు నొసడు మీద ఎవరికి మొక్కలేరు బాబు అమ్మా, అవిశ్వాసులు నెమ్మరికి స్టాంప్ వేరు. అవిశ్వాస కార్యాలు చేస్తారు. అందుకే ప్రభు అన్నాడు, అవిశ్వాసిని ఎలా ఉన్నావు? విశ్వాసంగా ఉండాలి. ఉన్నావా? అలాగా విశ్వాసంగా ఉంటున్నావా? విశ్వాసంతో సాగుతున్నావా? నీ విశ్వాసాన్ని పౌలు అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటే, నా విశ్వాసమును కాపాడుకుంటే. నీ విశ్వాసానికి పిల్లలు కొడుతున్నారా అంటే, విశ్వాసానికి పిల్లలు కొడుతుంటే నీ విశ్వాసం పడికి ఇతరులకు నువ్వు చెప్తే ఆ అవిశ్వాసం కూడా ఏమొస్తుంది? విశ్వాసం. వాడి విశ్వాసులుగా అవిశ్వాసులైన వాళ్ళందరూ విశ్వాసులుగా మార్చాలి. నీకున్న విశ్వాసము అదే చెప్తాడు, నీకున్న విశ్వాసము కొంచెమే అయినను ఏడమ్మా గుర్తులేదే, పొద్దుకు తెచ్చుకున్నాడు వాళ్ళు చెప్తుగా. నీకున్న విశ్వాసము చెప్పండి అంత కొంచెం చాలా వేసుకున్నాడు అంత కూడా వద్దు, అంత ఒకసారి తాగిపోతున్నారుగా. అందులో ఏం వేయాలి అమ్మా? ఏం వేయాలి? ఆవాలు వేయాలి. ఆవాలు లేకుండా ఎవరన్నా తాలింపు లేకున్నారన్నా ఎత్తారు అసలు? మీకు మాట్లాడండి అమ్మా, మీ చాలు మీ ఇష్టం, మీ పప్పు మీ ఇష్టం. అయినా ఆవాలు లేకుండా తాలింపు వేసి ఆడవాడు ఆవాలంతా చేయాలని చూస్తాను. ఇప్పుడు మాట్లాడైనా సరే ఏమో ఎవరన్నా ఏస్తామా? వెయ్యం. ఎంత ఉంటే చాలు, అల్పమైనంత విశ్వాసం. కాబట్టి ప్రియులరా,
మరి గమనించండి, అందుకనే మనం చూసినప్పుడు ప్రభు అంటారు, నువ్వు చూసినన్నాడు, పేతురు చూసినన్నాడు. సమాధిలో లేదని దేవరూపం చెప్తే, స్త్రీ చెప్తే నాలుగు యోహాను సువార్త 20వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏమన్నామంటే, పేతురు యోహానులు వాడు సమాధిలోకి వెళ్ళి తలమాలు ఆయన చుట్టిన వస్త్రం వేరువేరుగా పడి ఉండడం చూసి నమ్మాడని. అతనికంటే ముందుగా సమాధి కాడ వచ్చిన శిష్యుడు సమాధి లోనికి పోయి చూసినాడు. చూసారా? చూసినాడు. దేవుని పిల్లలారా, బైబిల్ విషయం విశ్వాసమైన మనం ఇతరులు చూస్తే నేను నమ్మరు. నువ్వు ఎలా ఉండాలి? రాకడలో ఎత్తపడేది నువ్వు ఎలా ఉండాలంటే చూడక నమ్మిన వారు అందుచేతన ప్రభునందు ప్రియులారా, అందుకే యేసు ప్రభు అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి కంటే. దేవుని పిల్లలారా, ఈ నెలము అవిశ్వాసిగా ఉన్న తోమాను ప్రభు ఎలా మార్చుకున్నాడు? విశ్వాసిగా మార్చుకున్నాడు. చూడండి, అవిశ్వాసిగా ఉన్న తోమాను విశ్వాసిగా మార్చుకున్నాడు. అపనమ్మకంగా ఉన్న తోమాను నమ్మకస్తుడుగా ప్రభు నిలబెట్టుకున్నాడు, బలపరుచుకున్నాడు. మరలా తన పని కొరకు మన దేశానికి పంపించి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళా తోమా గారు వెనక వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయాడు. అందుచేత దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నుంచి వెనక వెళ్ళవు. నేను ఒక మాట చెప్తాను, సన్నిధిలో 100 మందిని పెట్టాను గతంలో, నేను చేయలేదని ఆగిపోయినాడు ఉన్నారు. సాగిపోయేవాడు పరిస్థితి వేరు, ఆగిపోయేవాడు పరిస్థితి వేరు. సాగిపోయేవాడు ఉన్న దీవులు వేరు, ఆగిపోయినా కానీ ఇప్పుడు విశ్వాసంగా సాగుతున్న వారు పరిస్థితి వేరు. ఎందుకంటే దేవుడు బయలుపరిచిన తర్వాత కూడా అమ్మా నాకు పొగలతో నాకు సాగదని తమకున్న సొంత అడ్డు ఆటంకాలను అడ్డం పెట్టుకుని ఆగిపోయినాడు ఉన్నారు. 7 ప్రార్థన స్త్రీలు ఉన్నారు. ఇందులో ఆటంకాలు ఆగిపోయినాడు ఉన్నారు. ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి వేరు, సాగిపోయే వారి పరిస్థితి వేరు. సాగేవాడు ఎప్పటికీ సాగుతూ ఉంటారు. అందుచేత సాగింపజేసేవాడు ప్రభువు. అంచేత తోమా గారు కూడా ఇండియా మా భాష నాలో తెలవని ప్రజలు చుట్టాలు లేదు, కానీ వెళ్ళమన్నాడు ఎవరు? ప్రభు వెళ్ళమన్నాడు, వచ్చాడు. ప్రియరా, ఈనాడు ఇండియా దేశంలో కోట్లాది మంది తోమా గారి యొక్క పరిచర్యల వల్ల క్రైస్తవ మతంలోకి రావడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అంచేత నీకున్న విశ్వాసం కొంచెమే, నీకున్నది కొంచెమే అయినా నువ్వు కాపాడుకో, నువ్వు నిలబెట్టుకో. చూడండి, నువ్వు ప్రభుతో సాగిపో, నువ్వు ప్రభుతో సాగిపోవాలా. ఆగకూడదు, వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేసేవా నాగడి మీద చెయ్యి వేసి, చెప్పాలి, నాగడి మీద చెయ్యి వేసి వెనక తిరిగి చూసేవాడు ఎవడు కూడా చెప్పాలన్నా పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అన్నాడు యేసుప్రభు. వెనక్కి తిరగడమే పెద్ద ఆనందం అంటారు. మరి వెళ్ళిపోతేనా అందుచేత దేవుని ద్వారా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం తోమా గారిలాగా జారిపోవడం. ఇప్పుడు తోమా అంటాడంట ప్రభు దగ్గరికి వచ్చి, చెడినవాడా నైనా నన్ను పడినవాడా నైనా